ఇక్కడ నిరుద్యోగులతో పెట్టుకున్నారు, విద్యార్థులతో పెట్టుకున్నారు. ఎవరు పోరాటం చేసినా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని మొత్తం కూడా దేశద్రోహులుగా ముద్రలేసారు. ఈ రోజు రైతులు పోరాటం చేస్తే ఆ రైతులను కూడా దేశద్రోహులు అని చెప్తున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, నిజంగానే రైతుల దాంట్లో ఆ ఉద్యమంలో దేశద్రోహులు ఉంటే మీ పార్టీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అకాలీదాలు ఎందుకు మీ నుండి బయటికి వెళ్ళి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్ళింది? అదేవిధంగా మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎందుకు అంటున్నాడు వేరే రాష్ట్రాల నుండి మా దగ్గరికి పంటలు వస్తే మేము కొననీయం, ఇక్కడ రానియం అని చెప్పేసి ఎందుకు ఈ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతులతో పెట్టుకుంటే మనుగడ సాధించదు. తప్పకుండా మొత్తం కూడా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి తలబెట్టుకుంటే డెఫినెట్ కూడా తండోపతండాలుగా డెఫినెట్ గా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంటుంది. మీరు ఈ నల్ల చట్టాలని గతంలో పార్లమెంట్ లోనే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, మీరు ఈరోజు మార్కెట్లు ఉంటేనే, ఈరోజు మన దగ్గర మార్కెట్ ఉంది, మార్కెట్ ఉంటేనే మార్కెట్లో మద్దతు ధర దొరకడం, మార్కెట్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరుగుతలేదు. ఈరోజు మొత్తం కూడా మార్కెట్లను నిర్వీర్యం చేసి పడేస్తే రేపు రైతులకు న్యాయం జరగదు. మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు, ఆదానీలకు, అంబానీలకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రతి పాలసీ మోడీ గారు తీసుకొని వచ్చినటువంటి ప్రతి చర్య కూడా ఆదాని అంబానీలకు లాభం చేసేటటువంటి చర్య ఉంది. కాబట్టే ఈరోజు చెప్తున్నాం, రైతులందరూ కూడా కన్నెర చేసిండ్రు. రైతులు పోరాటం మీరు దిగిరాక తప్పదు. మీరు ఆ 3 చట్టాలని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ వికారాబాద్ ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ పోరాటం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమ గడ్డ తర్వాత మీకు ఢిల్లీ, పంజాబ్ లోనే రైతులు చేస్తున్నారు. మిగతా తెలంగాణ రైతులు కూడా బయలుదేరితే ఢిల్లీకి తీవ్ర పరిణామాలు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. కానీ మీరు నల్ల చట్టాలు తీసుకొని వచ్చి రైతుని మొత్తం కూడా వ్యవసాయాన్ని మొత్తం కూడా నాశనం చేస్తామనే విధంగా ఉంది. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కోసే విధంగా ఉంది. కాబట్టి మొత్తం కూడా ఈ చట్టాలను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా ఇప్పటి వరకు ఇటువంటి బంద్ జరగలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు బంద్ పిలిపిస్తారు, కానీ ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు జరగంది రైతులు బంద్కు పిలిపించిందంటే ఇది మనం అందరం కూడా మరి ఏదైతే మనల్ని మద్దతు పలకాలని కోరినరో ఆ మేరకు మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆనంద్ గారి ఈ రోజు వికారాబాద్ లో బంద్ పాటిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 చట్టాలను రైతులకు వ్యతిరేకంగా తెచ్చిందో ఆ చట్టాలను వెంటనే సవరించాలి. మరి ఆ చట్టాలను సవరించి రైతులకు ఏదైతే బాగుంటుందో బట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మద్దతు ధర విషయంలో కానీ ఏదైతే పంటలు కొన్ని సడలింపించారో అలాంటి పంటలను కానీ వీటన్నింటిని కూడా యథావిధిగా ముందులాగానే ఉండేటట్లు ఈ ప్రభుత్వం తమ యొక్క చట్టాలను మళ్ళీ మార్చి చట్టాలకు సవరణ చేసి రైతుల పక్షాన నిలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కేసీఆర్ గారు మొత్తం ప్రపంచానికి ఒక దారి చూపిస్తూ రైతులకు రైతు బంధు కానీ రైతుల క్షేమానికి రైతుల యొక్క అభ్యున్నతికి ఎలాంటి చట్టాలు అయితే తీసుకొచ్చారో కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సలహాలను సూచనలను పాటిస్తూ ఈ యొక్క రైతులకు అనుకూలంగా చట్టాలు తేవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రైతే రాజు, రైతు లేకుంటే ఈ ప్రపంచం మనగడే కష్టమవుతుంది. కాబట్టి రైతుల పక్షాన మనం అందరం నిలబడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉధృతంగా పోరాటం జరుగుతూ ఉంది. బంద్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అందుకు పాల్గొన్న కార్యకర్తలకు అందరికీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ కార్మిక విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మీరు గమనించాలి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏమి డెవలప్మెంట్ ఏం లేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేరు.
కానీ ఫ్యాక్టరీలో కొత్త కంపెనీలు స్థాపిస్తామన్నారు, ఎక్కడ స్థాపించలేరు. విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామన్నారు, ఎక్కడ చేయలేరు. ఏ కొత్త పథకాలు కూడా బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తలే. మోడీ గారు ఒకటే రూట్, ఆయన ఒకటే టూర్లు తిరగడం, దేశాలు తిరగడం తప్ప చేసింది ఏం లేదు. ఈ దేశంలో అల్లకొల్లాలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటిది కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయనట్టుగా ఈరోజు కేసీఆర్ గారు రైతు అనుకూల ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు రైతులకు గుర్తించి ఎకరాకు 10,000 రూపాయలు వాళ్ళకి రైతు బంధు ఇస్తా ఉన్నాడు. అట్లాగే గిట్టుబాటు ధరలో ఇస్తా ఉన్నాడు. మార్కెట్ షెడ్లు కట్టించండు. మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. రైతులు చనిపోతే కూడా ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో. కానీ ఇతర రాష్ట్రాలలో రైతులకు సంబంధించినటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అందుకనే మిత్రులారా మీరు గమనించాలి, ఈ రోజు రైతులకు సంబంధించింది కాదు, కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఓన్లీ పెట్టుబడిదారులకు ఏదైతే ఉన్నారో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దాన్ని మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకోసం తీవ్రంగా మనం అందరం కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా రైతాంగానికి సపోర్ట్ గా మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రిక్షా కార్మికులతో సహా మొత్తం దేశమంతా కూడా ఈ బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రైతుల గొప్పతనం. కాబట్టి పార్టీలకు రైతులు చేయడం అనేది ఇది ఫస్ట్ టైము. మరి నాకైతే తెలియదు. రైతులు ఎప్పుడు కన్నెర్ర చేయంగా నేను ఇప్పటి వరకు గుర్తించలేదు. అది మరి నా చిన్న వయసు నుంచి కూడా. మరి ఇప్పుడు వాళ్ళు కన్నెర్ర చేశారు అని అంటే మనం అందరం కూడా వాళ్ళకందరికీ కూడా మనము సహకరించి ఈ బంద్ విజయవంతం చేయాలి. అది సాధించే వరకు కూడా మనం అందరం కూడా రైతన్నలకి మనము సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు రైతన్నలు కన్నెర్ర చేసి వాళ్ళ కంటి నుండి మన రక్తం వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకనంటే ఈ 3 చట్టాల వల్ల రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి ఎందుకంటే రైతులేంది, ఇంతకుముందు చెప్పారు అన్నలు ఎంతమంది, రైతులేంది రాజ్యం లేదు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది, కూలడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ముందు వాళ్ళు మొండి వైఖరి కనుక ఇదే విధంగా మన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం చేసినట్టయితే, బీజేపీ ప్రభుత్వం చేసినట్టయితే, మోదీ గారు చేసినట్టయితే మరి ఇంకెంతో నష్టపోవాల్సి వస్తుంది వాళ్ళ ప్రభుత్వం అనేది తెలుపుతూ, మరి ఎందుకనంటే ఇక్కడ మైక్ ప్రాబ్లం ఉంది, ఇంకెన్నో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దేశంలో జరుగుతున్న రైతు బంద్కి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడానికోసమని మన ఎమ్మెల్యే గారు ఆనందన్న గారి నాయకత్వంలో మన వివాదాల బంద్ పాటించడానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. రైతు అనేది దేశానికి వెన్నెముక, మనందరికీ తెలుసు. అది యాక్చువల్గా ఇప్పుడు సెప్టెంబర్ 14వ తేదీ రోజు పార్లమెంట్లో ఒక 3 బిల్లులు ప్రవేశపెట్టిండ్రు. సెప్టెంబర్ 17వ తారీఖు రోజు అవి చట్టాలైనాయి. అసలు ఏంటి ఈ చట్టాలు? 3 చట్టాలు ఎందుకు రైతులందరూ వ్యతిరేకం చేస్తున్నారు? ఇప్పుడు అక్క చెప్పినట్టు ఇంతకు ముందు పార్టీలు అంటే ఉద్యమాలు చేసిండ్రు, స్ట్రైకులు చేసిండ్రు, బంద్లు చేసిండ్రు, కానీ రైతులు అనేది ఎప్పుడు కూడా బంద్ చేయరు. ఎందుకంటే అన్నదాత ఎప్పుడు కూడా ఎట్లా మంచి వ్యవసాయం చేయాలి, మంచి అందరికీ ఆహార ధాన్యాలు పండించాలి, తాను బతకాలి, ఉత్తరాలను బతికియాలి, అదొకటే ఉంటుంది అన్నదాతకి. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఎక్కి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా 6 నెలలకు సరిపడా సరుకులన్నీ తెచ్చుకొని ట్రాక్టర్లలో నిండుకొని మొత్తం పిల్ల పాపలను వదిలేసి రైతులు ఎందుకు వచ్చిండ్రు? ఏంటి అంటే అసలు ఫస్ట్ చట్టం ఏంటి? రైతు ఉత్పత్తులకి వర్తకం వాణిజ్యం బిల్లు పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటంటే రైతు పండించిన పంటల్ని దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అంటున్నారు. సరే, దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, ఇది మంచి పద్ధతే. కానీ ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే రైతులు ఒక 100% ఉన్న రైతులలో ఎట్లా అంటే 86% వరకు రైతులందరూ చిన్న సన్నకారు రైతులే ఉన్నారు మన దగ్గర. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపే ఉంటాయి అందరికీ కూడా. వాళ్ళు ఇప్పుడు పండిస్తారు పంటలు. ఒక గోధుమలు పండించారు అనుకోండి, గోధుమలు ఎంత 40-50 సంచులు వస్తాయి. ఆ 40-50 సంచులు తీసుకొని దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అంటే ఎడిపోతారు వాళ్ళు. ఆ 40 సంచులను తీసుకొని ఇప్పుడు ఢిల్లీలో మంచి రేటు ఉందంటే ఢిల్లీ పోతారా? ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎంత అవుతుంది వాళ్ళకి? అది ఏంటి అసలు? కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటూ పెట్టట్లేదు గవర్నమెంట్. ఇప్పుడు సరే ఢిల్లీలో మంచి రేటు ఉందని చెప్పేసి రైతులు ఆ 40 సంచులు తీసుకొని పోతారు. 1200 కనీస మద్దతు ధర అని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి. సరే, అక్కడికి పోయినా కానీ 1200 అయితే కంపల్సరీ వస్తాయి అని ఒక ఆశ ఉంటుంది రైతులకి. సరే, అక్కడికి పోయినరు, ఇప్పుడు ఎంఎస్పి లేదు.
ఆ 1200 అనుకొని పోయి చేసినాక 400-500 వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు? కనీస మద్దతు ధర అంటూ ఉండాలి కదా. చట్టంలో ఎందుకు పెడతలేరు? అది పెట్టాలి. అదే అడుగుతున్నారు రైతులు. ఇంకోటి కాంట్రాక్ట్ ఫార్మింగ్, రెండవ బిల్లు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు రైతు ఉంటాడు, ఇప్పుడు బడా కార్పొరేటర్స్ అందరూ వచ్చి రైతుల దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటారు. అంటే మీరు ఈ పంట పండించండి, నేను ఈ పంట నీ దగ్గర కొంటా, ఈ రేట్కి కొంటా. సరే, అది బాగానే ఉంది. ఇప్పుడు ఆలుగడ్డ రైతు ఉంటాడు, ఇప్పుడు చిప్స్ కంపెనీ ఉంటుంది, ఆలుగడ్డ రైతు దగ్గరకు వస్తుంది, నువ్వు ఆలుగడ్డలు పండించు, నేను తీసుకుంటాను నీ దగ్గర అని చెప్తుంది. సరే, దానికి ఒక కాంట్రాక్ట్ అంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆలుగడ్డలు పండించిన తర్వాత పోయి కంపెనీ వాడు ఈ నాణ్యత బాగాలేదు, నేను చెప్పిన సైజు లేదు, ఇది సరుకు బాగాలేదు, నేను కొన్నాను అంటే అప్పుడు రైతు ఏడికి పోవాలి? ఆలుగడ్డలు ఏమన్నావు వేసినా, నువ్వు కొంటలేవు, ఏం చేయాలి మరి రైతు? అప్పుడు ఎట్లా అంటే, రైతుకు ఒక న్యాయపరంగా ఒక హక్కు అంటూ ఇవ్వాలి రైతుకి. ఎట్లా అంటే, ఒక చట్టం దాన్ని కోర్టులో కేసు వేయొచ్చు రైతు, అట్లా ఇస్తలేరు. అట్లా ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మొత్తం అంతా శక్తి రైతుదే, భూమి రైతుదే, అంత కష్టపడి చేసి తర్వాత రేట్ రాకపోతే తీసుకుపోయి కోర్టులో వేయొద్దు అంటే ఎట్లా? వాళ్ళు ఏం చేయాలి? చిన్న రైతులు ఉంటారు, ఏం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఆ పంటని? అందుకని కంపల్సరీగా ఒక చట్టం ఏం చేయాలంటే కోర్టు కూడా వెళ్ళొచ్చు రైతు అనేది. ఇంకోటి నిత్యావసరాల సరుకులని జాబితా నుంచి తీసేసిండ్రు. అదేంటి, ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, నూనె గింజలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నిత్యావసరాలకి వెళ్ళి తీసేసిండ్రు. తీసేసేయండి, ఇప్పుడు ఎవరు కూడా స్టాక్ పెట్టుకోవచ్చు. అంటే ఎట్లా? ఇప్పుడు ఉల్లిగడ్డలు రైతు ఉంటాడు, అన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ పెట్టుకుంటాడా? ఎప్పుడో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాడా? అప్పుడు ఏం చేస్తారు? కార్పొరేట్లో పెద్ద రిలయన్స్ అంట, వాళ్ళంట వీళ్ళంట వచ్చి అన్ని అవి కొనుక్కొని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకుంటారు. వాళ్ళకి ధర వచ్చినప్పుడు అమ్ముతారు. అంటే రైతు అయితే నష్టపోతున్నాడా లేదా? రైతుకు వచ్చేది కొంచెమే, వాళ్ళు అంతా స్టాక్ పెట్టుకొని మార్కెట్లో ఏం చేస్తారు? కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. అంటే వాడు చెప్పిన రేటుకే మనమందరం కొనుక్కోవాలి. అప్పుడు వాళ్ళ దగ్గర మస్తు స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో పెడతాడు. అప్పుడు రైతు నష్టపోతాడు, వినియోగదారుడు నష్టపోతాడు, లాభం పొందేది మాత్రం కార్పొరేట్ కంపెనీలు. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కష్టాలు తెలిసిన మనిషి. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తుంటా, ఎందుకంటే రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు అనేది ఆయన రూట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా చూసిన మనిషి కాబట్టి ఎన్ని చట్టాలు తెచ్చిండ్రు. దేశంలో ఎక్కడ కూడా రైతులకు సపోర్ట్ చేసుకుంటా ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా చట్టాలు చేయలే. మన రాష్ట్రంలో రైతులకు సపోర్ట్ చేసిన చట్టాలు ఎక్కడ కూడా లేవండి. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఇప్పుడు రైతు బీమా ఉంది, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆయన అకౌంట్లకి బాజాప్తా అకౌంట్లకి 5 లక్షలు వస్తాయి. ఎవరు ఇస్తున్నారండి? ఏ రాష్ట్రాలు ఇస్తున్నాయి? చాలా మంచి ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు రైతులకి. అప్పుడు ఎట్లా? కరెంట్ లేకుంటుండే ఎప్పుడో రాత్రిపూట కరెంట్ వస్తుంది, చేన్లకు నీళ్ళు పెట్టాలని చెప్పేసి రైతులు ఆనే చేన్ల కంటే వండుకుంటుంది. ఇప్పుడు ఉందా? అది లేదు. అంటే 24 గంటలు కరెంట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు పంటలకి పెట్టుకోవచ్చు. ఇచ్చినటువంటి ఈ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇందాక చాలా మంది మాట్లాడిండ్రు, ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు అయితే చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం. అందరికీ కూడా ఒక్క నిమిషం, రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చిండ్రు అనేటటువంటిది చెప్తున్నారు. ఇందాక 3 బిల్లులు అనేటటువంటి మాట చెప్పిండ్రు. 3 బిల్లులలో ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్లు వర్తక వాణిజ్య బిల్లు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020, ఇది ఫస్ట్ బిల్లు. తను చెప్పినట్టు ఏంటంటే ఇక్కడనే కాకుండా రైతు ఎక్కడైనా భారతదేశంలో పోయి అమ్ముకోవచ్చు, మంచిదే ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, లోకల్లోనే అమ్ముకున్నాడు కాక మీరు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి మేము చెప్తున్నాం కదా, మీకే మంచి చేస్తున్నాం కదా అనేటటువంటిది వాళ్ళ ఆరోపణ. కానీ నిజానికి ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టు 86% మన వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు. సన్నకారు రైతులు అంటే ఎవరు, చిన్నకారు రైతులు ఎవరు అంటే 1 హెక్టార్ భూమి అంటే 2.5, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళనేమో సన్నకారు రైతులు అంటారు. చిన్నకారు రైతులు ఎవరంటే 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు లేదా అంతకంటే 2.5 ఎకరాల కంటే పైన 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళను చిన్నకారు రైతులు అంటారు.
వీళ్ళు మన భారతదేశం లోపల దాదాపు 86% ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న మన ఇళ్ళ పక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నా వేసుకుంటే ఒక క్వింటాలో 10 క్వింటాలో అంటే ఈ 10 క్వింటాలను తీసుకుపోయి పంజాబ్, ఢిల్లీలను, హర్యానాలను అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. మనం అందరం కూడా చూస్తున్నాం. దానికంటే ఇప్పుడు అందుకే చెప్పేది ఏంటంటే అమ్ముతారు కరెక్టే, అక్కడికి తీసుకుపోయినాక ఎంత ధర వస్తుంది అనేటటువంటిది గ్యారంటీ లేకుండా వీడు ఇప్పుడు మా కెరెల్లే ఉంది, కెరెల్లీలో అమ్మేది పండినటువంటిది మా పంట తీసుకొచ్చేసి వికారాబాద్కి తీసుకొస్తేనే ధర రాక ఎన్నోసార్లు రోడ్డు మీద బారేసినట్టు సందర్భాలు మనం చాలా చూస్తాం. వీడికెళ్ళి ఏ మారుమూల గ్రామం నుంచి వికారాబాద్ కాదు, హైదరాబాద్ కాదు, మొత్తం దేశ రాజధాని వరకు తీసుకుపోయి ఆ బిల్లులకు ఓర్చి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఓర్చి ఆడ రాకపోతే వీడి పరిస్థితి ఏంది? సరే అంతవరకు తీసుకుపోయినా కనీస మద్దతు ద్వారా ఇప్పుడు మనము భారతదేశానికి జాతిపిత ఎవరు అంటే గాంధీ గారు, మహాత్మా గాంధీ అంటారు. అట్లాగే ఆ ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్కు తండ్రి లాంటి వాళ్ళు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అంటారు. స్వామినాథన్ గారు ఒక కమిటీ పెట్టి ఏం చేసిండ్రంటే చైర్పర్సన్గా దాన్ని ఉండి ఏం చేసిండ్రు అంటే అసలు కనీస మద్దతు ధర ఎంత ఉండాలంటే రైతుల పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటుందో, నువ్వు ఇప్పుడు దాదాపు 1 క్వింటాలు వరి పండిస్తున్నావు, 1 క్వింటాలు వరి పండించడానికి పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటుందో అది ప్లస్ 50% దాంట్లో ఉన్నటువంటిది మొత్తం కలిపి కనీస మద్దతు ధర పెట్టాలని చెప్పి గవర్నమెంట్కు ఎప్పుడో స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. వాటిని అన్నిటిని కూడా పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు పెడుతున్నది భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోండి అనేది బాగుంది, కానీ స్వామినాథన్ గారు చెప్పినట్లు కనీస మద్దతు ద్వారా పెట్టుబడి ఖర్చు ప్లస్ 50% ఎక్స్ట్రా పెట్టి కనీస మద్దతు ధర పెడితే ఖచ్చితంగా ఆ బిల్లును మేము సపోర్ట్ చేస్తాము. మొదటి బిల్లు ఇది. రెండవ బిల్లు ఇందాక ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ 2020 బిల్లు అంటే వ్యవసాయ ఒప్పంద బిల్లు. వ్యవసాయ ఒప్పంద బిల్లు లోపల మన వాళ్ళు ఏం చేస్తుంది, ఇందాక కూడా చాలా ఇప్పుడు మన లిటరసీ స్టేట్ అంటే అక్షరాస్యత శాతము మనది ఎంత ఉందో మనకు బాగా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాలు చెప్పిండ్రు. కేరళ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అయితే ఆయన మీ దగ్గర చాలా నిరక్షరాస్యత ఉంది అంటే కారులో పోతుంటే కారు దిగి పారిపోదామన్నంత అనిపించింది నాకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. గంత తక్కువ లిటరసీ రేటు అంటే అక్షరాస్యత గా విధంగా ఉంది. జనరల్గానే గా విధంగా ఉంటే రైతుల లోపల ఎంత అక్షరాస్యులు ఉన్నారు చెప్పండి? చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఈ ఒప్పందం చేసుకునేటప్పుడు ఇవి ఎవరు చేస్తున్నారు? అందరు కూడా పెద్ద కంపెనీలు చేస్తున్నాయి. అట్లా అన్ని చూడండి అంతా చెప్పి లాస్ట్కు చిన్న ఒకటి పెడతారు, T&C అని పెడతారు. మీరు చూసుంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సావుకరు చల్లగా చెప్పినట్టు కింద పెడతారు లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెడతారు. మనోళ్ళు రైతులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, దాని మీద సంతకం పెడతారు, వీళ్ళకు ఒప్పుకోవాలని చెప్పి పంపించాలని చెప్పి. కాబట్టి ఇందాక తను చెప్పినట్టు ఏమన్నా అవకతవకలు జరిగితే కొంటమన్నది కొనకపోతే సరి అయినటువంటి మనకు ధర ఇవ్వకపోతే ఇంతకుముందు ఎట్లుండే కోర్టులకు పోయి పరిష్కారం చేసేటటువంటిది ఇంతకుముందు ఉండే. ఇప్పుడు 2వ చట్టంలో ఏం తీసేసిండు, కోర్టుల నుంచి దీన్ని తీసేసి అప్పిలేట్లు అని 30 రోజుల్లో పరిష్కారం చేసేటివి పెడతారంట. అవి ఎంతవరకు కూడా దాంట్లో ఎవరు ఉంటారు? మళ్ళీ వీళ్ళందరూ ఉంటారు. న్యాయస్థానాల్లో జోక్యం లేకపోతే అప్పిలేట్ల దగ్గర పోయి మా కెరెలీలు ఉన్నాడో లేకపోతే బంటారంలో ఉన్నాడో లేకపోతే ఈ ఆదాని మీదనో లేకపోతే అంబానీ మీదనో కొట్లాడగలుగుతాడా చెప్పండి? మనం ఆలోచన చేయాలి కొంచెం వరకు పెట్టడానికి. కాబట్టి న్యాయస్థానాలల్లా జోక్యం ఉండొచ్చు అనేటటువంటిది పెడితే ఆ 2వ బిల్లును కూడా మేము సమర్థిస్తాము. ఇంకా 3వ బిల్లు ఏంది? ద ఎసెన్షియల్ కమోడ్మెంట్స్ అమెండ్మెంట్ బిల్ అంటే నిత్యావసర వస్తువు లోపల సవరణ చేసిండ్రు బిల్లు. ఇంతకుముందు ఈ బిల్లు రాకంటే ముందు ఏముంది? ఎవరైనా కానీ నిత్యావసర వస్తువులు ఏమున్నా కానీ మనం రోజు వాడుకునేటటువంటిది డీజిల్, పెట్రోల్ కాడికి వెళ్ళి అట్లాగే ఉప్పు, పప్పు, నూనె, ఈ అల్లం, బెల్లం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్థాయికి మించి ఎవరు కూడా నిల్వ చేసుకోకూడదు. ఒకవేళ అట్లా చేసుకుంటే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు? ఈ నూనె, పప్పు దినుసులు, తర్వాత ఈ ఉల్లిగడ్డ, ఇటువంటి పొటాటో అంటే ఆలుగడ్డ ఇవన్నీ కూడా ఆ దాంట్లోంచి మొత్తం తీసేసిండ్రు. అంటే దీన్ని ఎవడు ఎంతన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఎవరు స్టోర్ చేసుకుంటారు? మన రైతులు చేసుకుంటారా? వాళ్ళ దగ్గర ఏమైనా గోడౌన్లు ఉంటాయా? వాళ్ళ దగ్గర ఏమైనా కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయా? ఇవన్నీ ఎవరు స్టోర్ చేస్తాడు? మళ్ళీ స్టోరేజ్ చేసేటంతా కార్పొరేట్ సంస్థలు స్టోరేజ్ చేస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉల్లిగడ్డ 50 రూపాయలు ఉన్నదంటే ఇదే ఉల్లిగడ్డ యూరోప్లోకి పోతే 700-800 కిలోలు ఉంటుంది.
700-800 కిలోలు ఉంటే వీడు ఏం చేస్తాడు? ఇక్కడ అమ్ముకుంటాడా? మన రైతుల దగ్గరకు ఎంతకు తీసుకుంటాడు? 10 రూపాయలకు 20 రూపాయలకు రైతుల దగ్గర తీసుకొని మన దగ్గర కూడా అమ్మకుండా వాడు ఏం చేస్తాడు? కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి తీసుకుపోయి యూరోప్లో అమ్మితే మనోళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఇక్కడ ఏమవుతుంది? కృత్రిమంగా డిమాండ్ ఎక్కువ అవుతుంది, షార్టేజ్ స్టార్ట్ అవుతుంది. అరే ఉల్లిగడ్డ దొరుకుతలేదు ఎంతకు పెరుగుతుంది? మళ్ళీ 200కో 300కో కిలో అవుతుంది. కిలో అయిన తప్ప ఏం చేస్తాడు? ఎవడు దాచిపెట్టిండు? కార్పొరేట్ వాడు దాచిపెట్టిండు. అవన్నీ కూడా మళ్ళీ బయటికి వెళ్తాయి. 200కో 300కో కొనాలి. కొనేది ఎవరు? ప్రజలు కొనాలి. రైతు దగ్గర ఎంత కొనలేడు? 10 రూపాయలకు కొన్నాడు. మరి ప్రజలు ఎంత కొనుక్కుంటున్నారు? 300కు 200కు కొంటున్నారు. మరి మిగతాదంతా ఎక్కడికి పోయింది? కార్పొరేట్ వాళ్ళకు పోయింది. ఇది దాంట్లో ఉన్నటువంటిది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చెప్తారంటే ఆహార పదార్థాలు అయితే 50% ఉన్న రేట్ కంటే 50% దాటితే దాంట్లో పెట్టవచ్చు అంటే ఇట్లా చేస్తే ఇవన్నీ కూడా ఎట్లుందంటే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఉన్నాయి. మనోళ్ళు ఎవ్వరు కూడా వీటి మీద అవగాహన ఉండదు. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలు ఏమన్నా బాగలేకపోతే దాన్ని విమర్శించాలి. కాబట్టి డిమాండ్ చేసేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, రైతులకు చట్టాల లోపల ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి లోపల కనీస మద్దతు ధర పెంచాలా, 2వ చట్టం లోపల న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, 3వ చట్టం లోపల నిత్యావసర వస్తువులను తీసేసినటువంటి మళ్ళీ దాంట్లో పెట్టాలా. ఇది చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ,